ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు మ్యూజియంలోకి పోకముందే నీ బిడ్డల్ని సరిగ్గా చూసుకుంటే చాలు. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఎవరో నేను జిజ్ఞాసును కావాలంది స్వామి అని అడిగాట. ఊరకుండప్ప అన్నాడు. జిజ్ఞాసు అయిన కొద్ది ఇలాంటి రకరకాల ప్రశ్నలు, ప్రశ్నోత్తరాలు, మళ్ళీ సమాధానాలు, చర్చలు ఎన్ని ఊరకుండప్ప ఏమీ తెలియకపోవడంలోనే గొప్ప ఆనందం ఉందన్నాడు ఆయన. మీరు పల్లెటూరులోకి వెళ్ళండి, పొలాల్లో పనిచేసుకునే వాళ్ళని కదిలించి చూడండి. వాళ్ళు పాడే తత్వగీతాలు. ఇక్కడ జిహెచ్ఎంసి కార్మికురాలు నారాయణమ్మ గారు అని ఉన్నారు, ఎట్లా పాడుతుంది. రేపు ఆవిడకే నేను సన్మానం చేస్తున్నాను, పురస్కారం ఇస్తున్నాను. ఎంత చక్కగా పాడుద్దమ్మా. ఆవిడ ఎప్పుడు గురువు దగ్గర నేర్చుకుని 10 మందికి చెప్పి అలా పాడుతూ తిరుగుతూ అందరిలో భక్తి భావాలు నాటుతుందా లేదా. అలా ఏమిటంటే చదువు ఆమె వీధులు ఊడుస్తూ మనిషిలో ఉండే చెత్తను కూడా ఊడుస్తోంది. వీధులు ఊడుస్తూ మనిషిలో ఉన్న చెత్తను ఊడుస్తోంది కదండి. మరి అంతకన్నా ఏం కావాలి? ఇంకేం శ్లోకాలు కావాలా మనకి? శాస్త్రాధ్యయనం